కళ్ళ కొనల వద్ద పుసి ఎందుకు వస్తుందో తెలుసా? నిద్రపోయి లేచిన తర్వాత లేదంటే జలుబు, పడిసం వంటివి వచ్చినప్పుడు కళ్ళ కొనల దగ్గర పుసి కడుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో పుసి గట్టిగా ఏర్పడితే మరికొందరిలో ద్రవంలా ఉంటుంది. ఇంకా కొందరిలో జిగురు జిగురుగా మారుతుంది. అయితే ఎలా ఉన్నా పుసి ఏ విధంగా తయారవుతుందో, అసలు ఎందుకు వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కళ్ళ మధ్యలో ఉండే నల్లని భాగం మ్యూకస్, ఆయిల్ వంటి పదార్థాలతో తయారైన ఓ పొరను కలిగి ఉంటుంది. దీన్నే టియర్ ఫిలిం అంటారు. ఇది ఎల్లప్పుడూ కళ్ళల్లోకి ఆయిల్ వంటి ద్రవాలను విసర్జిస్తుంటుంది. దీనివల్ల మనం కంటి రెప్పలు ఆర్పినప్పుడల్లా ఆయిల్ వంటి ద్రవాలు కంటి అంతటికి విస్తరించి కంటికి రక్షణ కవచంలా నిలుస్తాయి. దీంతో కళ్ళు సురక్షితంగా ఉంటాయి. అయితే ఆ ద్రవాలు కళ్ళల్లో విస్తరించినప్పుడల్లా కళ్ళల్లో ఉండే దుమ్ము, ధూళి వంటివన్నీ దూరంగా నెట్టివేయబడతాయి. ఈ క్రమంలో అలా పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మ్యూకస్, డెడ్ స్కిన్ సెల్స్, ఆయిల్, బ్యాక్టీరియా అంతా కలిసి పుసిగా ఏర్పడి కళ్ళ కొనల వద్దకు చేరుతాయి. అయితే ఈ పుసి పగటిపూట కూడా ఏర్పడుతుంది, కానీ అది అంతగా మనకు కనిపించదు. రాత్రిపూట పుసిని ఎక్కువగా చూడవచ్చు. మరి ఇక ఉదయం అయితే ఆ పుసి కంటి కొనల వద్ద ఎక్కువగా కనిపిస్తుంది. రాత్రిపూట ఎక్కువసేపు కళ్ళు మూసే ఉంటాం కాబట్టి పుసి అంతా కళ్ళ కొనల వద్దకు చేరి ఎక్కువగా పేరుకుపోతుంది. దీంతో ఉదయాన్నే కళ్ళ వద్ద మనకు పుసి ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా నిద్రపోవడం వల్ల వచ్చే పుసితో మనకు ఎలాంటి అనారోగ్యం కలగదు. కానీ అలా కాకుండా ఇతర ఏ సందర్భంలోనైనా పుసి ఎక్కువగా వస్తుందంటే దానికి కారణం ఏదో ఉంటుంది. అంటే మనం ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు లెక్క. ఈ విధంగా టియర్ ఫిలిం ఎక్కువగా ద్రవాలను స్రవించడం లేదా టియర్ ఫిలింకు ఏదైనా అడ్డుపడటం, కళ్ళకు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కలగడం వంటి వాటి వల్ల పుసి ఎక్కువగా వస్తుంది. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయితే కళ్ళు పచ్చగా మారుతాయి. అయితే కొన్ని సందర్భాలలో కళ్ళు మరీ ఎరుపుగా కూడా మారుతాయి. ఇది కూడా ఒక రకమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కారణంగానే సంభవిస్తుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్ వస్తే కంటి చుట్టూ ఉండే రెప్పలు ఉబ్బిపోయి కొన్ని సందర్భాలలో కళ్ళు కూడా పూర్తిగా తెరవలేని పరిస్థితి వస్తుంది. అయితే పుసి ఎక్కువగా వస్తుండడాన్ని గమనిస్తే తగిన చికిత్స తీసుకుని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.